హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులు గాని, వికలాంగులు పెన్షన్ అయితే పొందుతున్నారు కదా! సో, వాళ్ళకొచ్చేసి మనకైతే కొత్త నెలలో వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏందంటే, ఏదైతే మనకి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ ముందు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కొందరు హామీలైతే ఇచ్చారు కదా! హామీల ప్రకారంగా డబ్బులనేది జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చేసిందని చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో, మన తెలంగాణలో పెన్షన్‌లయితే పెంచుతున్నారు కాబట్టి, ఏ వారికైతే డబ్బులైతే పెంచిన తర్వాత డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తారు. అలాగే ఈ డబ్బులొచ్చేసి ఈ నెల నుంచి వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుందా? మీలో చాలామంది అయితే డౌట్‌లయితే ఉండొచ్చు. సో, ఈ రోజున వీడియో మీకు చూస్తే మాత్రం మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మీకు ఎప్పటి నుంచి మీకు ఆశ్రయ చేయుత పెన్షన్ పథకం కింద డబ్బులు రూ. 4,016 అలాగే రూ. 6,016 మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అని తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందేవాళ్ళ సంఖ్య మీకు తెలిసిందే. దాదాపుగా 3 లక్షల దగ్గర అయితే ఉన్నారు. ఎవరైతే కొత్త అప్లికేషన్స్ అలాగే పాత అప్లికేషన్ మొత్తంగా చూసుకుంటే దీంట్లో భాగంగా ఒంటరి మహిళలు అలాగే వృద్ధులకి రూ. 4,016 ఏదైతే ఆగస్టు నెల పెన్షన్ వస్తుందో ఆ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సీతక్క. అలాగే వికలాంగులకి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా రూ. 6,016 అనేది వీళ్ళ ఖాతాలో కూడా ఈసారి అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. సో, వికలాంగులకి, వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి అండగా ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది అని చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో, దీనికి సంబంధించిన డబ్బులు మీకు యథావిధంగా ఎప్పటినుంచో రావాల్సినవి ఉంటాయిగా డబ్బులు. సో, ఆ డబ్బులు కూడా మనకైతే అతి త్వరలో అయితే విడుదలైతే చేస్తారు. కాకపోతే ఏదైతే ఈ ఆగస్టు నెల డబ్బులు మీరు ఎప్పుడు ఎలా తీసుకుంటారో అదే విధంగా డబ్బులైతే తీసుకోండి. మీ ఖాతాలో వచ్చేసి ఒకసారి చెక్ చేసి మీరు డబ్బులైతే తీసుకోండి. ఈ నెల నుంచి మనకైతే డబ్బులు జమ చేస్తానని చెప్పారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండవచ్చు మీ ఖాతాలో అమౌంట్. ఒక్కసారి మీకు పడ్డాయి లేదా చెక్ చేసిన తర్వాత మీరైతే మీ అమౌంట్ అయితే తీసుకోండి. సో, ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది. సో, మీరు అర్హత ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి. మీకైతే మన ప్రభుత్వం తరపున తొందరగా అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో, మీకు కనుక అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్.